గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చాలామంది అడుగుతుంటారు, ఎందుకు డిప్రెషన్కి గురవుతుంటారు? మరి జీవితంలో ఆటుపోట్లు, సమస్యలు, ఇబ్బందులు అందరికీ ఉంటాయి కదా, చాలామందికి వస్తాయి కదా. కొంతమంది నిబ్బరంగా ఎదుర్కొంటారు, కొంతమంది ఏమో చిన్న చిన్న సమస్యలకే కూలిపోతుంటారు ఏంటి అని. డిప్రెషన్కి కారణాలు అన్వేషిస్తే మల్టీ ఫ్యాక్టోరియల్ అనేక కారణాలు మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి కారణం అనువంశికంగా హెరిడిటరీగా కుటుంబాల్లో కొంతమందికి డిప్రెషన్ రన్ అవుతుంది. రెండోది మెదడులోని బయలాజికల్ ఇంబ్యాలెన్స్, ఈ బయోజెనిక్ అమైన్ కెమికల్ ఇంబ్యాలెన్సెస్, సెరటోనిన్, నారెఫ్రిన్, ఎడ్రిలిన్ ఇలాంటి కెమికల్స్ యొక్క సమతుల్యత దెబ్బతిన్నప్పుడు కొంతమంది ఇలా డిప్రెషన్కి గురవుతుంటారు. మూడవది జీవితంలో మరి ఆ పుట్టిన దగ్గర నుండి బ్రాటప్, పెంపకము, వాళ్ళ మనస్తత్వం, పర్సనాలిటీ, ఆటుపోట్లు, సమస్యలు, చుట్టూ ఉన్న వాతావరణం, మరి ఇలాంటి అనేక కారణాల సమ్మిళితమే మల్టీ ఫ్యాక్టోరియల్గా ఒక వ్యక్తిని డిప్రెషన్కి గురి చేస్తుంది అనేది మనం గ్రహించాల్సి వస్తుంది. అలా డిప్రెషన్కి గురైన వ్యక్తికి మంచి మానసిక వైద్య చికిత్స ఇప్పిస్తే అతను సత్వరమే కోలుకొని అన్ని విధాలా బాగుంటాడు. థ్యాంక్ యూ.